హాయ్ అండి. ఒంటికి ఎంతో చలువ చేసి ఆరోగ్యాన్ని పెంచే రాగి అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను రాత్రి మిగిలిన అన్నంతో చేస్తున్నాను. మీరు కావాలంటే అప్పటికప్పుడు బియ్యం వేసి ఉడికించి కూడా చేసుకోవచ్చు. రాత్రి మిగిలిన అన్నం ఒకసారి కడిగి మరి కాస్త ఎసురు పోసి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పిండి వేసేసి మూత పెట్టి 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. సన్న సెగపైన ఉడికిస్తే మనకి ఉండపడిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మొత్తము తెడ్డు కానీ లేదా ఏదైనా గుండ్రటి కర్ర కానీ గరిటతో కానీ శుభ్రంగా కలిపేసుకొని ఉండ చుట్టేసుకోవాలి. ఉండ చుట్టేసి మీరు రాత్రి చేసి పెట్టేసి నీళ్లు పోసి నానబెట్టేసి ఉదయాన్నే పెరిగేసి కలిపేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా నేను ఇప్పుడైతే కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టేశాను. తర్వాత దీన్ని శుభ్రంగా కలిపేసి కొద్దిగా పెరిగేసి మరొకసారి కలిపేసి ఇందులో పచ్చిమిరపకాయల తరుగు, ఉల్లిపాయ తరుగు వేసేసి బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసేసి మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయకుండా చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. తప్పకుండా ట్రై చేయండి. రాగి సంగటితో ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. వేసవికాలం వచ్చేసింది కదా, ప్రతి ఒక్కరూ రాగి అంబలు అయితే ఇష్టపడుతుంటారు. పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.